ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అంటారు. ఒక సెంటిమెంటల్‌గా మనం తిరుపతికి దాకా వెళ్ళడానికి ఖర్చులు, డబ్బులు చాలకపోవడము, లేకపోతే ఏదైనా అవరోధాలు ఎదురవుతుంటే చిన్న తిరుపతికి వెళ్తే అక్కడ కరెక్ట్ అంటారనమాట. చిన్న తిరుపతికి వెళ్ళాలనుకున్నాక వెళ్ళడం మాత్రం ఆగకూడదు. అది చాలా ఎదురు దెబ్బ అన్నటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా అనుకున్నప్పుడు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ద్వారకా తిరుమల ఏదైతే చిన్న తిరుపతి అంటారో అక్కడ గోశాల ఉంది. ఆ గోశాలలో మొన్న మధ్యన ఒక 2 ఆవులు మరణించినాయి. ఇప్పుడు తాజాగా గిరిజాతికి చెందినటువంటి ఆవు సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించింది. వాస్తవానికి అక్కడ ఈ రోజు 25 ఆవులు ఉన్నాయట గో సంరక్షణశాలలో. అవి మేత కోసం అట్లాగే వాటికి వాకింగ్ అలవాటు ఉండాలి కాబట్టి ప్రతిరోజు వాకింగ్ ట్రాక్లో వదులుతారు. రోజులానే బుధవారం ఉదయం 11:30 గంటల సమయంలో ట్రాక్లోని ఆవులను విడిచిపెడితే అందులో గిరిజాతికి చెందిన ఒక ఆవు ట్రాక్ చివరన ఉన్న సెప్టిక్ ట్యాంక్ మూత మీద కాలేయడంతో బరువుకి ఆ ట్యాంక్ మూతతో పాటు ఆవు కూడా ట్యాంక్లో పడిపోయింది. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఆవును చూసిన అక్కడ ఉన్నటువంటి భక్తుల పిల్లలు గోశాల సిబ్బందికి విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు వచ్చి బయటికి తీసేలోపు అది చనిపోయింది. దాంతో అంత్యక్రియలు చేశారు. వాస్తవంగా ఆ సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడో శిథిలమైంది. దాని మీదన ఉన్నటువంటి ఆ రాళ్ళు అది సక్రమంగా లేవన్నది గుర్తించలేదు అన్నది ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది.